హాయ్ ఆల్. ఈ ఉల్లిగుజ్జు పిక్ అయితే చూసారా? సో చాలా రోజులైనట్టుంది కదా మీరు ఈ పదం అయితే విని. సో ఉల్లిగుజ్జు ప్రతి కూరలో ఉల్లిగుజ్జు వేస్తున్నాను అని చెప్పేసి చాలా పాపులర్ అయితే అయింది ఈవిడ. అయితే థంబ్నెయిల్లో పిక్ చూసారు కదా మీరు. ఇక ఆవిడ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు, పదాలు సరిపోవు, గంటలు సరిపోవు, రోజులు సరిపోవు, నెలలు సరిపోవు, సంవత్సరాలు సరిపోవు. ఎందుకంటే ఎంత ఘోరంగా, ఎంత ఇబ్బందిగా ఇప్పుడు మారిపోయిందంటే, ఒకప్పుడు స్టార్టింగ్లో రాకేష్ మాస్టర్ ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయినప్పుడు ఇక ఆమె కట్టు బొట్టు చీర పద్ధతి అదంతా చూసి అబ్బా చాలా సంస్కారం ఉంది, చాలా పద్ధతి ఉంది, ఇంత మంచి నడవడిక కలిగిన ఆవిడని పని మనిషిగా పెట్టుకున్నారు అని చెప్పి స్టార్టింగ్లో చాలామంది అయితే అనుకున్నాము. ఇంకా అప్పుడే కొన్ని రోజులు అయ్యాక మంచిగా ఆవిడ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఇక మొదలు పెట్టేసింది అనమాట. నక్క వినయాలు, అప్పటిదాకా నటించిన నక్క వినయాలన్నీ తీసేసి ఇక అసలు నిజమైన నక్క స్వరూపం అనేది బయటకు వచ్చేసిందనమాట. నోటికొచ్చిన బండ బూతులు పెట్టి ఒక ఆమెని తిట్టి ఇక రకరకాలుగా మాట్లాడి ఆఖరికి ఆ పెట్టే మనిషిని, డబ్బులు ఇచ్చే మనిషిని కూడా శారీరకంగా మానసికంగా హింసించి నీలాపనిందలు వేసి రకరకాలుగా చుట్టూ ఉండే వాళ్ళని టార్చర్ చేస్తూనే వచ్చింది. ఒకసారి కొడుకంటది, ఒకసారి లవర్ అంటది, ఒకసారి ఇంకేదైనా అంటుంటుంది, ఫ్రెండ్ అంటది, రకరకాలుగా ఆమె అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆమె చేసే వంటలు అయితే ఘోరాతి ఘోరం అన్నమాట. కుక్కలు కూడా తినవు, అంత దరిద్రంగా చేస్తుంది. రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుతుంది. ఒక కూరగాయని ఒక్క రీతిలో అయితే చేయదనమాట. ఇక వంట కాదు దాన్ని అనేది పెంట అని చక్కగా అనొచ్చు అనమాట. పెండలో వేసినా అక్కడున్న జంతువులు కూడా తినడానికి ఇష్టపడవు, వాసన చూసే ఆవిడ దూరం వెళ్ళిపోతారనమాట. ఇక ఈవిడ పచ్చళ్ళ బిజినెస్ పెట్టింది, ఇక రకరకాలుగా వంటలు తయారు చేసి తగలెట్టింది, అండ్ బిర్యానీ పాయింట్ పెట్టింది, టీ స్టాల్ పెట్టింది, అదని ఇదని రకరకాల విన్యాసాలు మొత్తం చేసింది. ఆఖరికి రీసెంట్గా వేరే యూట్యూబర్స్తో కలిసి స్విమ్మింగ్ పూల్లో రకరకాల విన్యాసాలు అయితే చేస్తూ దాదాపు ఒక అరగంట సేపు వీడియోలు అయితే పెట్టడం జరిగిందనమాట. అసలు వయసుకి, మాట్లాడే మాటకి, చేసే పనులకి సంబంధమే లేదు. ఇంకా ఈవిడ షార్ట్ ఫిల్మ్లు అయితే ఘోరాతి ఘోరం. పైగా ఈవిడకంట ఫిల్ముల్లో నటించే అవకాశం వచ్చిందంట, సీరియల్లో నటించిందంట, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంట. ఇక ఏదో నెంబర్ చెప్తుంది, ఆ నెంబర్ మీద ఇక మరి జైల్లో ఉందో ఎక్కడుందో నాకు తెలియదు కానీ, సో మొత్తానికైతే ఆవిడ చెప్పే నెంబరు ఒకటే చెప్తుంటుంది, నాకు పలానా నెంబర్ ఉంది, నాకు ఇందులో మెంబర్షిప్ ఉంది, అది గాడిద గుడ్ అని. ఇక చూస్తే ఒక వరస్ట్ అనమాట. యాడో 10 మంది, ఒక 100 మంది గుంపులు ఉంటే ఆ గుంపులో ఒకతనమాట. అంతే తప్ప ఈవిడకంటూ ఒక మాట కానీ, ఒక ఆర్టిస్ట్గా కానీ ఆవిడకైతే అస్సలు గుర్తింపే లేదు. ఆవిడ మాత్రం చెప్పుకొని తిరుగుతుంది, కొన్ని 100 చేశాను, కొన్ని 1000 చేశానని చెప్పి. ఇక మరి అంత పబ్లిసిటీ ఉన్న ఆవిడైతే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తూ, ఇంత ఎక్స్పోజింగ్ చేస్తూ, ఇంత దరిద్రంగా చేయాల్సిన పని అయితే లేదు. సో ఇప్పుడు నాకు ఎందుకు కోపం వచ్చింది ఈవిడ మీద అని అంటే, చూసారు కదా థంబ్నెయిల్ ఎంత వరస్ట్గా పెట్టిందో. అసలు పూజ చేసేటప్పుడు పాటించే పద్ధతి ఏది లేకుండా అడ్డగోలుగా ఎక్స్పోజింగ్ చేస్తూ, దేవుడి పేరు చెప్పి దేవుడికి హారతిస్తూ, పాటలు పాడుతూ, దేవుడి పాటలు పాడుతూ అసలు చాలా విచిత్రమైన విన్యాసాలు చేస్తుందన్నమాట. నాకు అక్కడ కోపం వచ్చింది. ఆవిడ ఎన్ని విన్యాసాలైనా చేసుకొని, ఎన్ని అబద్ధాలు ఆడని, ఎంత మోసాలు చేసుకొని, ఇక ఆవిడ పర్సనల్ కాబట్టి ఆవిడ ఇష్టం. ఇక కాకపోతే ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చేసరికి నాకైతే కోపం వచ్చిందనమాట. అంటే దేవుడిని చూపిస్తూ ఈమె ఎక్స్పోజింగ్ చూపించడానికి వీడియో ఎందుకు తీయాల్సి వచ్చింది? అంత అవసరం ఏంటి? విడిగా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ వీడియో తీసుకో, ఎవరు వద్దన్నారు? కానీ మా దేవుడిని నువ్వు అడ్డం పెట్టుకొని దేవుడి పాటలు పాడుతూ హారతిచ్చి, హారతిని కూడా నువ్వు ఎక్స్పోజింగ్ మెథడ్లో పెట్టేదేంటి? పైకంటే ఇవిడకంటే చీరేదో ఆరలేదంట, అందుకని ఇలా నేను చేస్తున్నాను. సిగ్గన్నా లేదా? వయసుకి కాస్త విలువ గౌరవం అనేది ఎవరైనా ఇస్తారు, అంత వయసు వచ్చి ముసలిది అయిన తర్వాత. ఇక కనీసం ఆ విలువ గౌరవం అనేది కూడా సంపాదించుకోలేక ఎంత హద్దు మీరు ప్రవర్తిస్తుందంటే, ఇక హిందువుల మనోభావాలు అయితే చాలా దెబ్బతింటాయి అనమాట. అంటే ఎవరు మాట్లాడరు కదా, హిందువులు చాలా తక్కువ మంది కదా మాట్లాడేది, వాళ్ళ కోపం రాదు కదా. దేవుళ్ళని తిట్టినా, దేవుళ్ళ దగ్గర ఇలా ప్రవర్తించినా
ఇలా అడ్డమైన పనులు చేసినా ఇంకేంటంటే వాళ్ళ కోపం ఎక్కడ చూపిస్తారు, మహా అయితే కామెంట్లలో చూపిస్తారు. అంతకుమించి ఇంకేమీ చెయ్యలేక వాళ్ళే ఊరుకుంటారులే అని. మిగతా వాళ్ళ మీద చేయమనండి, వీళ్ళని ఎగిరెగిరి తంతారు. ఎవ్వరు సింగిల్గా పర్సన్ వచ్చైనా ఎగిరెగిరి తంతారు మిగతా వాళ్ళ మీద చేస్తే. ఇక మన హిందువులు ఏంటంటే యూనిటీ అనేది లేదు కాబట్టి ఇక మనకు కూడా కోపం ఏదన్నా వచ్చినా మనం ఇట్లా ఒక్కళ్ళం బయటకు ఎక్స్ప్రెస్ చేస్తాము, అందరం బయటకు ఎక్స్ప్రెస్ చెయ్యం కాబట్టి ఇక ఇలాంటి అడ్డమైన వాళ్ళు అడ్డమైన వేషాలన్నీ వేస్తుంటారనమాట మన దేవుళ్ళని చూపిస్తూ. సో ఇప్పుడు నాకు వచ్చిన కోపం ఏంటి అంటే ఇలాంటి దాన్ని కూడా బయటికి తీసుకొచ్చి ఇది చేసే పనికిమాలిన వేషాలని ఆపాలి. ఇది ఆ వీడియోని అయితే రిమూవ్ చేసేయాలి. ఆ వీడియో రిమూవ్ చేయకపోతే మాత్రం ఊరుకునేదైతే లేదు నిజంగా. ఎందుకంటే మన దేవుడు పూజలు చేస్తూ ఆ రకంగా ఎక్స్పోజింగ్ చేస్తూ ఒక వీడియో తీయడం అనేది నేనైతే యాక్సెప్ట్ అయితే చెయ్యను. నాతో పాటు చాలామంది కూడా యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఉంటారు. మీరందరూ కూడా మన దాంట్లోనే కామెంట్ చెయ్యండి. సో ఇలా అవమానించడం అయితే నాకు అసలు ఎంత మాత్రం కూడా నచ్చలేదు. అసలు దాని పద్ధతే ఫస్ట్ నుంచి నచ్చదు. పైగా ఇలాంటిది మన దేవుళ్ళని అవమానిస్తూ చేసిన ఇలాంటి వీడియోస్ని నేను అసలు యాక్సెప్ట్ చేయను. అవి తీసేయాలని నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియో చూస్తే ఆ మహా తల్లికి, ఆ ముదురు టెంకకి కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండి ఆలోచన ఉన్నదైతే వీడియో రిమూవ్ చేసేస్తుంది అనమాట. చేయకపోతే మాత్రం చాలా కఠినమైన చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా. అది గుర్తుంచుకొని ఈ వీడియోనైతే రిమూవ్ చేసేయాలి. ఆ వీడియో చాలా తప్పు, మా దేవుళ్ళని అవమానించినట్టే అని నేనైతే అనుకుంటానన్నమాట. మీరు కూడా ఎవరెవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకేమనిపించింది అని. సో ఇలాంటి వాళ్ళు చేసే కొన్ని ఆగడాలని అడ్డుకుంటూ పోతేనే మనకున్న విలువల్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. లేకపోతే మన విలువలు చూస్తూ 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 ఇలాంటి ఏమంటారు దిక్కులేని, ఇంకా నాకు రావట్లేదబ్బా మాటలు, ఏమని చెప్పాలి, కుక్కి పక్షులు ఏదో అంటారు కదా. సో అలా అనమాట. ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళ చేతుల్లో కూడా మన దేవుళ్ళ అవమానాల పాలైతే అవుతారనమాట. కాబట్టి ఇలాంటి దరిద్రపు కొట్టు మొహాలని బయటికి లాక్కొచ్చి 4 పీకితే ఇంకోసారి మన దేవుళ్ళ జోలికి రావాలన్నా భయపడతారు. పైగా నేను హిందువుని, నేను పూజలు చేసుకుంటాను, నేను అది చదువుతాను, ఇది చదువుతాను, 3 దేవతలు 3 దేవుళ్ళు నాకు అండగా ఉన్నారు అని చెప్పుకుంటూ తిరుగుతుంది. మరి అలాంటప్పుడు ఇలాంటి ఎక్స్పోజింగ్ చేయడం ఎవరికి నేర్పిస్తుంది నాకు అర్థం కావట్లే. అంటే చూసిన వాళ్ళు కామ్గా ఊరుకుంటారులే, నేను ఏదైనా చెయ్యొచ్చు, ఏదైనా చెప్పొచ్చు అనే ధీమానా ఇలాంటి వాళ్ళకి? ఈ ధీమాన్ అనేది ఇరగ్గొట్టు అవతలేయాలన్నమాట. మన జోలికి వస్తే కూడా మనం ఒప్పుకోము అని అయితే తెలవాలి. సో నేనైతే ఇలాంటి దాన్ని బైకాట్ అయితే చేసేస్తానన్నమాట. నాకు అంత చిరాకేసింది దీని వీడియోని చూసినంతసేపు, నాకు చాలా చిరాకు వచ్చిందనమాట. చూడకపోతే చూడండి, మీకు చూసిన తర్వాత మీకు కూడా నాలాగే ఇక రక్తం మసిలిపోతుంటుంది అనమాట, కోపం వస్తుంటుంది ఇలాంటి ఆగడాలు పిచ్చి పిచ్చి చేష్టలు చేసిన వాళ్ళ మీద. మీరు కూడా చూడండి. ఇంకా అది కనుక నా వీడియోని చూసిందంటే ఇంకా రెచ్చిపోతుంది ఖచ్చితంగా. అడ్డమైన మాటలు అడ్డమైన చేష్టలు చేస్తూ ఉంటుంది. దానికి నేను కూడా ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చే తీరుతాను. అవసరమైతే ముందుకి ఏ రకమైన వాటిల్లో అయినా నేను ముందుకు వెళ్ళి కంప్లైంట్ అయినా ఇచ్చి తీరుతాను. ఇలాంటి ఆగడాల మీద, మన దేవుళ్ళని అవమానించే దాని పద్ధతి మీద నేనైతే ఒప్పుకునేది అయితే లేదు. అందుకనే నేను ఈరోజు ఈ వీడియో చేశాను. కేవలం ఆ ఒక్క వీడియో నాకు చాలా చిరాకు అనిపించి నేను ఈ వీడియో అయితే చేశానన్నమాట. అనవసరంగా మా దేవుళ్ళ జోలికి వచ్చి వాళ్ళకున్న విలువలు తీస్తే మాత్రం ఎవ్వరము సహించేది లేదు, ఎవ్వరము ఒప్పుకునేది లేదు. సో ఇదండి నేను చెప్పాలనుకున్న విషయం అయితే. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.